హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా తమ్మునేల్ తాటిగారని అయితే ప్రిపేర్ చేసేద్దాం. వచ్చేయండి. మరి కావాల్సినవి మనకి తాటికాయ గుజ్జు, బొంబాయి రవ్వ, బెల్లం, అలాగే బియ్య పిండి. నేను బెల్లాన్ని అయితే పౌడర్ వాడతాను, అందుకే పౌడర్ తీసుకున్నాను. మీరు గట్టి బెల్లం అయినా తీసుకోవచ్చు. ముందు ఒక గ్లాస్ తీసుకొని దాని నిండా బొంబాయి రవ్వ, అది ఒక పావు కేజీ గ్లాస్ ఉంది, అది దాని నిండా ఒక గ్లాస్ నిండా బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. మీరు ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి గారెలు. ఇదిగో ఆ గ్లాస్ నిండా బొంబాయి రవ్వ. అట్లానే అదే గ్లాస్లో బెల్లం పౌడర్, దాని నిండా అక్కర్లేదు. బెల్లం పౌడర్, బెల్లం అయితే కొంచెం హెల్త్గా తీసుకోవాలంటే కొంచెం తక్కువే తీసుకోవాలి బెల్లం పౌడరు. ఎందుకంటే తాటికాయలో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం బెల్లాన్ని కొంచెం తక్కువే తీసుకుంటే బెటర్. నేను బెల్లం పౌడర్ వాడుతున్నాను కాబట్టి తీసుకున్నాను. మీరు బెల్లం గట్టి బెల్లం అయితే మిక్సీ పట్టేసుకొని కొలతగా వేసుకోవచ్చు. సగం వేస్తున్నానండి, సగం తర్వాత వేస్తాను. మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తాను. అట్లనే బియ్య పిండి అయితే ఒక స్పూన్ సరిపోతుంది, కొంచెం అన్నమాట. ఇప్పుడు ఇందులోనే తాటికాయ గుజ్జు మాట నేనైతే గట్టిగా తీస్తాను, వాటర్ తక్కువే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇలా ఉంటే మనకి గారెలు చెప్పినట్టు ఉంటాయి అన్నమాట. అంటే మనం చెప్పినట్టు వస్తాయి, ఇబ్బంది పెట్టవు. అంటే మరీ లూజ్గా తీసామనుకోండి, పేస్ట్ అది బాగా మెత్తగా అయిపోతే గారె వేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నిటిని కలిపేద్దాం, బాగా మెత్తగా కలిపేసుకుందాం. మీ దగ్గర గట్టి బెల్లం ఉంటే కనుక మిక్సీ పట్టేసుకోండి, లేదంటే పావు కేజీ రవ్వ తీసుకుంటే పావు కేజీకి తక్కువ బెల్లం తీసుకోండి. ఆ కొలతన్న మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది. మొత్తం వీటిలన్నిటి మాత్రం బాగా కలిపేసుకోవాలి. మనకి తాటికాయ గుజ్జు మాత్రం ఎట్లా వేసుకోవాలంటే, మనం ఇవన్నీ కలిపినప్పుడు ఆ గుజ్జు మనకి గారికి రావటానికి ముద్దలా అవ్వాలన్నమాట. అలా అయ్యే వరకు కొంచెం గుజ్జుని కొంచెం కొంచెం వేసుకోవాలి. నేను ఫస్ట్ 2 స్పూన్స్ వేసాను కదా, ఇదిగోండి పొడి పొడిగా అనిపిస్తుంది, అంటే ముద్ద అవ్వట్ల, కిందకి ఇలా రాలినట్టు ఉంటుంది. అంటే ఇంకొంచెం పేస్ట్ వేసుకోవచ్చు. అట్లాగా ఈ పేస్ట్ మాత్రం మనం ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. వీటిని అయితే బాగా మెత్తగా కలిపేయాలండి. కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి వేసుకోవచ్చు, లేదంటే వెంటనే అయినా వేసేసుకోవచ్చు. నేనైతే వెంటనే వేసేస్తాను, ఎందుకంటే అలా వేస్తే గారెలు క్రిస్పీగా వస్తాయి. మాకు అలా క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది. అందుకని నేను కలిపేసి వెంటనే బండి పెట్టేసి వేసేసాను. దీన్ని మాత్రం బాగా కలుపుకోవాలండి. బెల్లం పౌడర్ అయితే మనకి కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది, అది పెద్ద ప్రాసెస్ లాగా కూడా ఉండదు. చూస్తున్నారు కదా, మిగిలిన బెల్లం పౌడర్ కూడా వేసేసాను నేను. ఇప్పుడు మొత్తాన్ని ఫుల్గా బాగా కలిపిస్తున్నాను. ఇందులో ఇప్పుడైతే నేను వాటర్ అయితే ఏమీ వేయలేదు. అదిగోండి మొత్తం కలిపేశాక అలా అలా వచ్చింది ముద్దలా. ఇప్పుడు దీన్ని మనం ఒక ఉండలా చేసి చూసుకుందాం, గారి మాదిరి వస్తుందో లేదో. చూడండి, అలా రౌండ్గా చేసుకొని చేతికి మనకి గారెలా వస్తుందో లేదో చూసుకోవాలి. అట్లా వచ్చిందంటే పర్ఫెక్ట్, మనం వేసేసుకోవచ్చు ఇంకా గారెని. అదిగోండి అలా టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అసలు ఎప్పుడు వేయని వాళ్ళు కూడా ఇట్లా ఈ కొలతలతో మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిందా లేదు చూసుకొని నేనైతే వెంటనే వేసేస్తున్నాను. కొంచెంసేపు కూడా, అంటే ఒక అరగంట గంట కూడా కొంతమంది ఉంచుతారు పక్కన. నేనైతే వేసేస్తున్నాను వెంటనే. మనం చేతికి ఆయిల్ రాసుకొని మామూలు గారెలు ఎలా వేస్తాం అట్లా వేసేసుకోవచ్చు, లేదా ఒక కవర్ లాంటిది ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద వేసుకున్నా ఆయిల్ రాసి వేసేసుకున్నా సరిపోతుంది. ఆయిల్ రాసుకోవడం మాత్రం కంపల్సరీ. అదిగోండి ఈజీగా వచ్చేస్తాయి. ఎట్లాగా మనం తాటి గుజ్జు తీసుకొని ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వెంటనే ఇలాగా వేసేసుకోవచ్చు. అంత కష్టమైన పని కూడా కాదు, తొందరగా కూడా వేగిపోతాయి తాటిగారులు.
ఇదిగోండి. ఈ తాటిగారి టేస్ట్ అయితే అసలు నచ్చిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. చాలా ఈజీ మాట. కింద అంటుకుంటుందేమో టెస్ట్ చేశాను, కింద ఏమి అంటుకోవట్లేదు, బాగానే ఉన్నాయి. ఇలా ఆయిల్ రాసుకొని మనం బాండికి ఎన్ని సరిపోతాయో ఆయిల్కి అన్ని వేసుకొని జాగ్రత్తగా అటు ఇటు తిప్పి వేయించేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది కలరు మారే వరకు ఉంచుకొని తీసేస్తే సరిపోతుంది. ఈ గారెలు వేయించేటప్పుడు అవి మనం వేయించిన తర్వాత తీసేసి పళ్ళెంలో పెట్టిన తర్వాత కూడా మెత్తగానే ఉంటాయండి. అంటే కొంచెం మనం అటు ఇటు ఏదైనా స్పీడ్గా అటు ఇటు వేసేసినా అవి ఇరిగిపోతాయి, అట్లానే ఉంటాయి. కానీ ఆరిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే అయ్యో ఏంటి అంటే మామూలు గారెలు అయితే మనం వేస్తే వేగిన తర్వాత గట్టిగా అయిపోతాయి. మనం ఈజీగా ఇలాగా తీసేసుకొని ఫాస్ట్గా మనం గిన్నెలో వేసేసుకుంటాము. స్పీడ్గా వేసేసినా అవి బాగానే ఉంటాయి. ఈ గారెలు మాత్రం అలా ఉండవు. అది ఒక్కటి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వేసేటప్పుడు మెత్తగానే అనిపిస్తాయి. వేసినప్పుడు తీసేసిన తర్వాత పళ్ళుల్లో వేసిన తర్వాత కూడా అదేంటి ఇట్లా ఉన్నాయి, ఇలా మెత్తగా ఉన్నాయి ఏంటి అని మాత్రం మీరు డౌట్ పడద్దు. అవి చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతాయి. తీసేటప్పుడు కూడా హడావుడిగా తీయకండి. ఇదిగోండి, నేను తీసేటప్పుడు కూడా అది మెత్తగానే ఉంది గారి. మనం ఒక వెడల్పు ఒక పళ్ళెం అంటే పెద్దది కంచం కానీ పెద్ద పళ్ళెం కానీ తీసుకొని ఒకదానికి ఒకటి అంటుకోకుండా గారెల్ని పక్క పక్కన వేసి అలా చల్లారనిచ్చామనుకోండి, చల్లారిన తర్వాత అవి విడిపోకుండా అంటుకోకుండా ఒకదానికి ఒకటి అంటుకొని ఇరిగిపోకుండా ఉంటాయి. నేను ఫస్ట్ ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో వేసేసాను. తర్వాత అనిపించింది కంచంలో వేసేసుకుంటే బెటర్ కదా అని చెప్పి మళ్ళీ తర్వాత పెద్ద కంచం తీసుకొని నేను అందులో అన్నీ సర్దేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. అసలు చాలా బాగా వచ్చినాయి. వేసేటప్పుడు మాత్రం గారెలు వేసి తీసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం వేసి తీసుకుంటే సరిపోతుంది. మనం ఈ గుజ్జుని మనకు అంటే ఈ తాటి కాయలు మనకు అస్తమానం దొరకవు, ఇది సీజనల్ కాబట్టి మనకి దొరికినప్పుడు మాత్రం గుజ్జుని తీసేసుకొని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం అన్ సీజన్ లో కూడా ఈ గారెల్ని చేసుకోవచ్చు. మనం రేపు చేసుకోవాలనుకోండి, ఈ రోజు నైట్ బాక్స్ ని తీసి మనం నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, మన్నాడికి అది పేస్ట్ లూజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం ఎంత కావాలో అంత వాడుకొని మిగిలింది మళ్ళీ డీప్ లో పెట్టేసుకోవచ్చు. లేదా ఒక చిన్న చిన్న బౌల్స్ ఏమైనా ఉంటాయి, ఆ బౌల్స్ లో మనకి ఒక ట్రిప్కి ఎంత వాడుకుంటామో అంత ఒక చిన్న చిన్న బౌల్స్ లో తీసుకొని ఆ గుజ్జుని సపరేట్ గా పెట్టుకున్నాం అనుకోండి, ఒక బౌలే బయటికి తీసి పెట్టుకొని మనం అది లూజ్ అయిన తర్వాత మనకు కావాల్సిన గాలి వేసేసుకొని వాడేసుకోవచ్చు. మిగిలిన బౌల్స్ అలా ఉంచుకోవచ్చు. అట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేరు వేరు బౌల్స్ లో పెట్టుకుంటే ఒక్కొక్క బౌల్ వాడుకోవచ్చు. అట్లా కూడా చేయొచ్చు. ఇది నేను చూసారా పక్కన నేను ఒక పెద్ద కంచం తీసుకొని అందులో ఒకదానికి ఒకటి అంటుకోకుండా అన్ని వరుసగా అయితే పెట్టాను. చాలా బాగున్నాయండి. అసలు తాటిగారి నచ్చదు అన్నవాళ్ళు ఎవ్వరూ ఉండరు. గుజ్జు తీసేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ తక్కువ యూజ్ చేసి గుజ్జు తీసుకుంటే చాలా బెటరు. చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఇవి మన్నాడు కూడా అలానే క్రిస్పీగానే ఉన్నాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోయినా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి, డౌట్ లేకుండా బాగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.